అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం అంటేనే మనకి అమ్మవారికి అంకితం చేయబడినటువంటి మాసం. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. ప్రతి గడప కూడా ఎంతో పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. అయితే శ్రావణ మాసంలో 3వ శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అయితే మనకి వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీక్ అయింది కదండి. ఈ లాస్ట్ వీక్ కనుక వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు అనుకున్న వారు 3వ శుక్రవారం చేసుకోవచ్చండి. చాలామంది ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో కలశం పెట్టి కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే వివిధ రకాలైనటువంటి అలంకరణలు చేసి అమ్మవారిని చక్కగా ఆరాధించుకుంటారు. అయితే శ్రావణ మాసంలో ఏ పూజ చేసినా కూడా పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి. ఆఖరికి ఒక చిన్న దీపం వెలిగించిన శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. అయితే మనకి 2 శ్రావణ శుక్రవారాలు పూర్తయ్యాయండి. ఇంకా 3వ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ అనేది చేస్తూ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పూజా ద్రవ్యాలతో పూజ అనేది చేస్తున్నాను. అలాగే చిట్టి గాజుల మాలను సమర్పించి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ పూజ ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పట్లాగానే మనం ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని, మీరు మండపాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారికి పూజ చేస్తున్నారు అనుకుంటే అక్కడ పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పూజా మందిరంలోనే పూజ అనేది చేసుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారికి ఇలా అందంగా అలంకరించుకున్నాను. ఇలా అలంకరించుకున్న తరువాత అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకుంటున్నాను. ముందుగా మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతిని స్తుతించి గణపతికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి గణపతికి పూజ అనేది నిర్వహించుకోవాలి. మేము తలపెట్టే ఏ కార్యక్రమంలోనైనా విజయాన్ని సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకొని, మేము చేసే ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని ముందుగా గణపతిని పసుపు కుంకుమ అక్షింతలతో పూజించాలి. తర్వాత గణపతి యొక్క శ్లోకాలు స్తోత్రాలన్నీ చదువుకొని స్వామివారికి దీపారాధన చేసి బెల్లం ముక్కను నైవేద్యంగా ఉంచి తర్వాత అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి. శ్రావణ మాసంలో మీరు కనకధరా స్తోత్ర పూజ చేయాలనుకున్న వారు చేసుకోవచ్చు. కొత్తగా కామాక్షి దీపం పెట్టుకోవాలనుకుంటున్న వారు పెట్టుకోవచ్చు. అలాగే ఈ మాసం అంతా కూడా కామాక్షి దీపం వెలిగించుకోవాలనుకున్న వారు వెలిగించుకోవచ్చు. అలాగే మణిదీప వర్ణన చేసుకోవాలి అనుకున్న వారు మణిదీప వర్ణన పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రత్యేకంగా శ్రావణ మంగళవారాల్లో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే గోసేవ చేసినా కూడా చాలా మంచిది. ఈ రోజైతే నేను అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ అనేది చేస్తున్నానండి. ఇక్కడ పసుపు కొమ్ముల్ని పెట్టి అమ్మవారిని అలంకరించి పూజ అనేది చేసుకుంటున్నాను. మీరు పసుపు కొమ్ముల మాలను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే ప్రత్యేకంగా అమ్మవారికి శ్రావణ మాసంలో ఎవరైతే కనకధరా స్తోత్ర పూజ చేస్తారో వారికి ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవండి. చాలా చాలా మంచిదనమాట కనకధరా స్తోత్ర పూజ. అయితే కనకధరా స్తోత్ర పూజ ఎలా చేసుకోవాలి అనేదంతా కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అమ్మవారికి నియమ నిష్టలతో పూజ అనేది చేసుకుంటే సరిపోతుందండి. మనం ఆర్భాటాలకి వెళ్లకుండా, అట్టహాసానికి వెళ్లకుండా చక్కగా అమ్మవారిని మనకి నచ్చిన రీతిలో అమర్చుకొని చక్కగా పూజ అనేది చేసుకుంటే అమ్మవారి కరుణ మన మీద ఎప్పుడూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నేను అమ్మవారికి పూజ అనేది మొదలు పెట్టుకున్నాను. తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఇంకా మంచిది. లేదు మాకు వీలు కుదరదు అనుకున్నవారు 8 లోపే పూజ అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆ టైంకి కూడా మీకు పూజ అనేది కుదరదు అనుకున్నవారు సాయంత్రం వేళలో, అంటే సంధ్యా వేళలో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మనకి బ్రహ్మముహూర్తంలో చేసుకున్నటువంటి పూజకి ఎంతైతే ఫలితం ఉంటుందో అంతకంటే రెట్టింపు పుణ్య ఫలితం సాయంత్రం చేసే దీపారాధనకి అంత ఉంటుందన్నమాట. అయితే సాయంత్రం వేళ కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 2 పూట్ల కూడా అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను అమ్మవారికి ముందుగా దీపాన్ని వెలిగించుకున్న తరువాత ధూపాన్ని చూపించి అమ్మవారికి ఒక్కసారి మళ్ళీ నమస్కరించుకోవాలి. ప్రత్యేకంగా మనం వరలక్ష్మి వ్రతంలో కోరుకునే కోరికలు ఏమీ ఉండవండి. మన భర్త ఆరోగ్యం కోసం, మన ఈ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం, మన పిల్లల శ్రేయస్సు కోసం మనం ఈ వ్రతాలు కానీ ఈ శ్రావణ మాసంలో పూజలు కానీ చేస్తూ ఉంటాం. అయితే మరొక్కసారి అమ్మవారికి నమస్కరించుకొని పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో అమ్మవారిని పూజ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఈ 3వ శ్రావణ శుక్రవారం రోజున రకరకాలుగా పూజ అనేది చేస్తూ ఉంటారు. ఉప్పు దీపారాధన వెలిగించేవారు ఉంటారు, జలదీపం వెలిగించే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరికి నచ్చిన రీతిలో అమ్మవారిని
అలా కొలుచుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. ప్రత్యేకంగా ఇలాగే చేయాలని రూల్ కూడా ఏమి లేదండి. మీరు నచ్చినట్లు అంటే ఉప్పు దీపారాధన పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే అమ్మవారికి నచ్చిన పూజా ద్రవ్యాలతో శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. చిట్టి గాజుల మాలను సమర్పించి పూజ చేసుకోవచ్చు. అలాగే వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి అభిషేకం చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను పసుపు కొమ్ములు పెట్టి అమ్మవారికి చిట్టి గాజులు సమర్పించి అమ్మవారికి నచ్చిన పూజా ద్రవ్యాలతో పూజ అనేది ఇక్కడ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా పూజ చేసుకున్న తరువాత అమ్మవారికి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ప్రత్యేకంగా ఇవాళ లలితా సహస్రనామం చదువుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. అలాగే కనకధర స్తోత్రం మీకు వచ్చినట్లయితే చదువుకోండి, లేదంటే విన్నా కూడా మంచిదేనండి. అలాగే సాయం సంధ్య వేళలో కనకధర స్తోత్రం, అమ్మవారి యొక్క కనకధర స్తోత్రం ఎవరైతే పెట్టుకుని వింటారో అలా కూడా చాలా మంచిదన్నమాట. అమ్మవారిని ప్రశంసిస్తూ అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్లోకాల్లో కనకధర స్తోత్రం ఒకటి కాబట్టి అమ్మవారిని ప్రశంసిస్తూ పాడినటువంటి శ్లోకం కాబట్టి అమ్మవారి కనకధర స్తోత్రాన్ని వింటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ వరలక్ష్మి వ్రతం మీరు చేసుకోలేదు అనుకుంటే కనుక ఈ 3వ శ్రావణ శుక్రవారం చక్కగా నిర్వహించుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ నేను అమ్మవారికి చిట్టి గాజులు, అలాగే గోమతి చక్రాలు, అలాగే పూలు వీటితో అమ్మవారిని చక్కగా కొలుచుకుని పూజ అనేది చేసుకుంటున్నాను. శ్రావణ మంగళవారాలు చేసేవారు కూడా శ్రావణ మంగళవార పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మంగళవారం అంటే గౌరీ అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇక ముందు రాబోతున్నటువంటి దేవీ నవరాత్రుల పూజలు కూడా మన ఛానల్లో ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయండి. మిస్ కాకుండా చూడండి, మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతాయి. అంతేకాకుండా వినాయక చవితి వ్రతం ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా వీడియోస్ వస్తున్నాయి. మిస్ కాకుండా చూడండి, మీకు చాలా వరకు కూడా అవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఈ విధంగా అమ్మవారికి శ్లోకాలు చదువుకున్నాను, అష్టకం చదువుకున్నాను. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాలి. తర్వాత మరొక్కసారి ధూపాన్ని అమ్మవారికి ఇచ్చిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీరు పులిహోర, దద్దోజనం, పాయసం ఇవేవన్నా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పళ్ళనైనా నైవేద్యం పెట్టుకోవచ్చు, లేదంటే పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయనైనా నైవేద్యం పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నైవేద్యాన్ని సమర్పించి మరొక్కసారి అమ్మవారికి మనసు నిండుగా నమస్కారం అనేది తెలియచేసుకోవాలి. ఇక్కడ నేను చిట్టి గాజుల మాలని చేసి అమ్మవారికి సమర్పిస్తున్నాను. అలాగే 3వ శుక్రవారం కూడా తాంబూలం అనేది ఇస్తే చాలా మంచిదండి. అమ్మవారికి తాంబూలం సమర్పించి తోరం కూడా అమ్మవారికి ఇస్తే చాలా మంచిదన్నమాట. ఈ విధంగా నేను పూజ అనేది నిర్వహించుకున్నాను. అయితే తాంబూలం మళ్ళీ ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి ఇవ్వాలా అక్క అని అడుగుతుంటారండి. అలా ఏం లేదు, అమ్మవారికి తాంబూలం ఇస్తే సరిపోతుందన్నమాట. 3వ వారం వరలక్ష్మి వ్రతానికి మనం ఇంటికి పిలిచి ముత్తైదువులకు తాంబూలం ఇస్తాం కాబట్టి 3వ వారం అమ్మవారికి ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. 3వ శుక్రవారం పూజ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతేకాకుండా మన ఛానల్ ఇప్పటి వరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక ముందు కూడా వచ్చే వీడియోస్ని కూడా ఆదరిస్తూ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకుంటున్నాను. అలాగే అందరి ఆరోగ్యం కాపాడు తల్లి అని నమస్కరించుకొని అమ్మవారికి పంచగవ్య దీపాన్ని చూపిస్తున్నానండి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. అయితే శ్రావణ మాసంలో ఒక్క శుక్రవారం రోజు లేదంటే ఒక్క మంగళవారం రోజైనా ఉప్పు దీపారాధన చేసుకోండి. అలాగే 5 ఒత్తులతో దీపారాధన అనేది చేసుకుంటే చాలా శ్రేయస్కరం. ఒకవేళ మీకు వీలుంది అనుకుంటే 5 ఒత్తుల దీపారాధన చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.